హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చందుదియన్ వ్లాగ్స్. నా థంబ్నైల్ చూసారు కదా అండ్ నా టైటిల్ అయితే చూసారు, మీకైతే ఆల్మోస్ట్ అర్థమై ఉండొచ్చు. సో ఏంటి అంటే నా వెడ్డింగ్ కలెక్షన్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఇది కూడా చాలా 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 లేట్గా చేస్తున్న వీడియో, అది కూడా నాకు ఒక ఫాలోవర్ రికమెండ్ చేశారన్నమాట. సో ఈ వీడియో చేయండి బాగుంటుంది అని చెప్పి, సో దట్ నేనైతే ఇంకా ఫాస్ట్గా ఆ వీడియో చేయడానికి ముందుకైతే వచ్చేసాను అన్నమాట. సో యాక్చువల్లీ నా వెడ్డింగ్ కలెక్షన్ నేను ఎక్కడ తీసుకున్నాను, ఎంత రేట్కి నేను పర్చేస్ చేశాను, ఎలా గైస్ మనకి మ్యారేజ్ అనగానే ఫస్ట్ వచ్చే కార్యక్రమం ఏమైనా ఉంది అంటే అది పెళ్లి రాట అన్నమాట. సో పెళ్లి రాటకి నేను ఏ చీర తీసుకున్నాను ఏంటి అన్నది నేనైతే చెప్తాను. సో నా పెళ్లి రాట శారీ వచ్చేసి చెర్రీ రెడ్ కలర్. సో ఇదైతే మాత్రం అంటే ముందుగా అంటారు కదా అమ్మమ్మ వాళ్ళు కూడా పెళ్లి కూతురిని చేయాలి అని చెప్పేసి, యాక్చువల్లీ ఇది నేను శారీ తీసుకున్న తర్వాత అమ్మమ్మ అయితే 5000 ఇచ్చారు శారీకి. సో ఈ శారీ అయితే తీసుకున్నా, బట్ అమ్మమ్మ అయితే లేరు కదా ఇప్పుడు. అండ్ నాకైతే చాలా ఇష్టం ఈ చీర. సో ఇలా ఉంటుందన్నమాట. సో నేను వేసుకున్నాను కదా, మంచి మంచిగా పీకాక్స్, ఎలిఫెంట్స్ ఇలాంటివన్నీ వస్తాయి అన్నమాట. మధ్యలో థ్రెడ్ వర్క్ లాంటిది వచ్చింది గైస్, చూపిస్తున్నా దగ్గర నుండి చూడండి ఒకసారి. ఇదైతే మధ్యలో థ్రెడ్ వర్క్స్ లాంటిది వచ్చింది. బార్డర్ వచ్చేసి గ్రీన్ కలర్ ఇచ్చారు. సో గ్రీన్ కలర్ అండ్ మొత్తం అంతా కూడా ఇలానే ఉంటుంది గైస్. శారీ అంతా కూడా సేమ్ మొత్తం అంతా ఒకలాగే ఉంటుంది. కింద అయితే ఇంకా మనం పౌటంచ్కి ఇలా డిజైన్స్ అయితే ఇచ్చారు. సో చూస్తున్నారు కదా, మంచిగా రాధాకృష్ణ బొమ్మలు, లేకపోతే అంటే పెళ్ళికి అంటే మనకి లగ్నం మీదకి ఎలా అయితే పెళ్లి కూతుర్ని రెడీ చేసి పల్లకిలో కూర్చోబెడతారో అలాంటి సింబల్స్తో అయితే డిజైన్ చేశారు. అండ్ ఈ బార్డర్కి వచ్చేసి ఇక్కడ 2 క్లాత్స్ని స్టిచ్ చేసి అటాచ్ చేసి కుట్టారన్నమాట. అండ్ కింద అయితే మంచిగా హ్యాంగింగ్స్ అయితే వచ్చాయి గైస్. ఈ శారీ తీసుకున్నానంటే ఉమెన్స్ వరల్డ్లో తీసుకున్నాను అన్నమాట. నా వెడ్డింగ్ షాపింగ్ అంతా చాలా వరకు నేనైతే ఉమెన్స్ వరల్డ్లోనే తీసుకున్నాను గైస్. అక్కడైతే మాత్రం ఎందుకో సడన్గా వెళ్ళాము అండ్ క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగా నచ్చింది. ప్రైసెస్ కొంచెం హై ఉన్నా క్వాలిటీ మనకి నచ్చితేనే కదా మనకి మనీకి అనేది ఎక్కువ రోజులు ఉంటుంది. సో అందుకనే నేనైతే ఈ చీర తీసుకున్నాను అన్నమాట. సో నాకు చాలా ఇష్టమైన చీర, ఎందుకంటే అమ్మమ్మ కొన్నారు కాబట్టి. సో నా నెక్స్ట్ శారీ అంటే వెడ్డింగ్కి మనం రాట అయిపోయిన తర్వాత ఇంకా మనకైతే నెక్స్ట్ వచ్చే కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయి అంటే పెళ్లి కూతురుని చేయటం. లైక్ మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళు మనకి డెకరేట్ చేసి అంటే రెడీ చేసి పెళ్లి కూతురుని చేయటం ఇలా చేస్తూ ఉంటారు కదా. సో అలాంటప్పుడు నాకైతే ఒక 4 శారీస్ వరకు కూడా పెళ్లి కూతుర్ని చేయడానికి 4 శారీస్ అయితే పెట్టారన్నమాట. ఒకటి మేనత్త చీర పెట్టారు, అలానే అమ్మమ్మ ఒకటి పెట్టారు కదా, తర్వాత పెద్దమ్మ పెట్టారు, మా అక్కలు ఇద్దరు పెట్టారు, అండ్ మా పిన్ని కూడా పెట్టారన్నమాట. సో ఇప్పుడు వాళ్ళు ఎలాంటి శారీస్ తీసారో నేనైతే ఇప్పుడు మీకు కూడా చూపిస్తాను అన్నమాట. సో గైస్ ముందుగా మా పిన్ని అయితే శారీ తీశారు. సో ఇది వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ అండ్ బాటిల్ గ్రీన్ అంటారు కదా, చాలా బాగుంటుంది. ఇది ఫ్యాన్సీ శారీ లాగా లైక్ పార్టీ వేర్కి మనం సింగిల్ స్టెప్ వేసుకొని వెళ్తే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాము. సో గైస్ శారీ అంతా కూడా ప్లెయిన్లా వస్తుంది అన్నమాట. సో దీనికైతే మనకి బార్డర్ ఈ కలర్ ఇచ్చారు, గోల్డ్తో పేరప్ చేశారు. అండ్ బార్డర్ అంతా కూడా గైస్ సేమ్ ఇదే ఒక 1 ఇంచ్ వరకు ఉండేటట్టుగా ఇలా డిజైన్ అయితే చేశారు. సో ఇంకా మనకి కిందన బార్డర్ అంటే శారీ అంతా ప్లెయిన్ కదా, శారీ ప్లెయిన్ వచ్చినాక మనకైతే బార్డర్ వచ్చేసి ఇలాగా ఇంత హైలో ఇచ్చారన్నమాట. సో ఇలా ఈ డిజైన్ అయితే ఇచ్చారు గైస్. సో దీనికి బ్లౌజ్ కూడా ఇంకా ప్లెయిన్ అయితే ఇచ్చారు. అండ్ మనకి పౌటంచ్ కూడా సేమ్ ప్లెయినే ఇచ్చారు అండ్ అంతా ప్లెయిన్ ఇచ్చారు. సో ఇలా ఉంటుంది అన్నమాట. సో బాగుంది కదా గైస్. దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ ఫర్ 3000 అన్నమాట. సో చాలా తక్కువ కదా, 3000 ఈ శారీ. అది కూడా ఎక్కడ తీసుకున్నా అంటే ఆర్కే ఫ్యామిలీ స్టోర్లో తీసుకున్నా అన్నమాట. సో పిన్ని తీశారు ఆ చీర. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి మా మేనత్త తీశారు. సో ఈ చీర చాలా బాగుంటుంది. అండ్ నా ఫొటోస్ అంటే నా డీపీస్ కానీ లేకపోతే కొన్ని నా ఫోటోషూట్ పిక్స్లో కానీ పెట్టినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది, ఈ శారీ చాలా బాగుంది అని చెప్పి. అండ్ ఈ శారీని చూసి చాలామంది ఇదే కాంబినేషన్లో చాలామంది తీసుకున్నారన్నమాట. సో నేనైతే ఏదైనా ఫస్ట్ నేను చూస్ చేసుకుంటా, నాకు నచ్చితేనే నేను తీసుకుంటా అన్నమాట. సో కలర్ అయితే చాలా బాగుంటుందండి, రేడియం కలర్లో వచ్చి షైనీగా వస్తుంది. అండ్ శారీ మొత్తం సేమ్ కలర్ వచ్చింది. అండ్ బార్డర్ వచ్చినప్పటికీ ఇలా బ్లూ కలర్ వచ్చింది అన్నమాట, చిన్న చిన్న డిజైన్తో బ్లూ కలర్ అయితే ఇచ్చారు.
అండ్ మనకి మొత్తం ఇంకా మనకి పౌటంచు వచ్చినప్పటికి పైట్ వచ్చినప్పటికి ఈ కలర్ ఇచ్చారన్నమాట. సో చిన్న చిన్న డిజైన్తో ఇలా మనకి థ్రెడ్స్ ఇవ్వడం ఇలా చేశారు. అండ్ చాలా క్యూట్గా ఉంది కదా. ఈ శారీ వచ్చేసి 3500 4000 3000 ఎగ్జాక్ట్గా అయితే నాకు గుర్తులేదు. 3,000 to 4,000కి మధ్యలో అనుకుంటున్నా. అది ఎక్కడ తీసుకున్నా అంటే విమెన్స్ వరల్డ్ అనే తీసుకున్నా గైస్. అది కూడా నెక్స్ట్ వచ్చే చీర వచ్చేసి పెద్దమ్మ తీశారు. అండ్ ఇప్పటి వరకు అత్త తీసిన చీర, అమ్మమ్మ తీసిన చీర, అలానే పిన్ని తీసిన చీరలు 3 చూపించాను కదా గైస్. నెక్స్ట్ వచ్చే చీర పెద్దమ్మ తీశారు అన్నమాట. ఇది రెడీమేడే, బ్లౌజ్ కూడా స్టిచ్డ్ బ్లౌజ్ తోనే వచ్చింది. సో ఇది 2 కలర్ కాంబినేషన్స్ గైస్. క్యూట్ గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది కూడా ఫ్యాన్సీ వేర్ అండ్ నైట్ పార్టీ వేర్ శారీస్ మాట. ఫ్యాన్సీ కాదు, పార్టీ వేర్ శారీ. అండ్ దీనికైతే డబల్ కలర్ మిక్స్ చేశారు. అండ్ కింద డార్క్ అండ్ లైట్ కలర్ కనిపిస్తుంది కదా, 2 కలర్స్. అండ్ ఇది ఓపెన్ చేసి చూపిస్తున్నా. మొత్తం అంతా కూడా ప్లెయినే వస్తుంది గైస్. ప్లెయిన్ శారీకే మనకి బార్డర్ అయితే ఇలా ఇచ్చారు. సో క్లియర్గా చూపిస్తా ఒక్కసారి. అండ్ ఇది పౌటంచ్ కూడా ఇలా చూస్తున్నారు కదా, బార్డర్ అయితే మాత్రం ఇలా ఇచ్చారు. శారీ మొత్తం ఇలానే ఉంది సేమ్. అండ్ మొత్తం శారీ కూడా ప్లెయిన్ వచ్చి ఓన్లీ బార్డర్తోనే హైలైట్ చేశారు గైస్. ఇంకెక్కడ ఏం లేదు, జస్ట్ నార్మల్గా ఇలాగే అప్ అండ్ డౌన్ 2 వైపులా కూడా మనకి ఈ విధంగా ఇచ్చారన్నమాట. సో దీని బ్లౌజ్ అయితే చాలా బాగుంటుంది, ఫుల్ వర్క్తో చమ్కీ చమ్కీ టైప్లో ఉంటుంది. కాకపోతే రెడీమేడ్ బ్లౌజ్ కదా, మనకైతే సెట్ కాదు. నాకు అస్సలు అంటే చూడటానికి అయితే బాగుంటుంది కానీ వేసుకుంటే కంఫర్ట్ ఉండదు అన్నమాట మెయిన్. సో అందుకనే. అండ్ నెక్స్ట్ వచ్చే చీర అక్క వాళ్ళు తీశారు. 2 అక్కలు ఉన్నారు. సో 2 అక్కలు తీశారన్నమాట చీర. సారీ గైస్, బిఫోర్ శారీ నేను ప్రైస్ అయితే చెప్పలేదు, ఎక్కడ తీసుకున్నానో కూడా చెప్పలేదు కదా. ఆ శారీ వచ్చేసి మనకి జగదాంబ దగ్గర కాంచన్ బొటిక్ ఉంటుంది కదా, ఆ బొటిక్లో అయితే తీసుకున్నా. దాని ప్రైస్ వచ్చేసి 3,000. ఇవన్నీ కూడా 2019లో 19 ప్రైజెస్ మాట. సో అది వచ్చేసి 3,000కి తీసుకున్నా. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి అక్క వాళ్ళు తీశారు చీర. సో అది చూపిస్తున్నా. మొత్తం అంతా కూడా బ్లూ కలర్తో చాలా బాగుంటుంది. అంటే ఇక్కడ వర్క్ అయితే ఎక్కువ ఇచ్చేసారు, వర్క్ లేకుండా నార్మల్గా అయితే చాలా బాగుంటుంది గైస్. అండ్ ఇదైతే గోల్డ్ బార్డర్ ఇచ్చారన్నమాట. సో శారీ మొత్తం ఇలానే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి పౌటంచు, దీనికి డిజైన్ అయితే ఇలా ఇచ్చారు. సో చాలా హెవీగా ఉంటుంది శారీ అయితే మాత్రం, చాలా చాలా బరువుగా ఉంటుంది. క్యారీ చేయడం కొంచెం కష్టం అవుతుంది. కానీ మనం వెడ్డింగ్స్ టైంలోనే కదా ఇంత నీట్గా రెడీ అయ్యేది. సో అట్లాంటప్పుడే మనం ఇలాంటి చీరలు ఒక్కసారైనా కట్టుకుంటే బాగుంటుందని చెప్పి తీసుకున్నా. అండ్ శారీ అయితే ఇలా వస్తుందన్నమాట. అది పైటంచు. అండ్ ఇది మొత్తం శారీ అంతా కూడా సేమ్. అండ్ బ్లౌజ్ వచ్చినప్పటికి ప్లెయిన్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించుకున్నాను. అండ్ అది వచ్చేసి నేను సౌత్ ఇండియాలో తీసుకున్నా, 3,000 అన్నమాట. యాక్చువల్లీ నాకు నచ్చినవే తీసుకోమన్నారు అందరూ కూడా. సో నాకు నచ్చినవే నేను తీసుకున్నా. సో అందుకనే వాళ్ళు తీశారు, వాళ్ళే పెట్టారు, కానీ నాకు నచ్చినవే నేను తీసుకున్నా. తర్వాత వచ్చేసి ఇంకా పెట్టుబడి చీరలు అయితే అయిపోయాయి కదా, నాకు పెట్టాల్సిన చీరలు అయితే పెట్టేశారు. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ మనకి వెడ్డింగ్ అంతా అయిపోతుంది. నెక్స్ట్ వచ్చే చీర ఏంటంటే పెళ్ళికి పెళ్లి కూతురుని చేయడం, రాట ఇవన్నీ అయిపోయిన తర్వాత మాలో యాక్చువల్లీ అమ్మ వాళ్ళు పద్మశాలీస్ కదా. సో ఆ క్యాస్ట్లో ఏంటంటే సాక అనేది ఒక మంచి ప్రోగ్రామ్ లాంటిది ఉంటుంది అన్నమాట. అంటే ఒక పెళ్ళికి ముందుగా సాక అనేది చేస్తారు. సో అంటే దేవుడికి పెద్దల్ని తలుచుకుంటూ పూజ చేస్తారన్నమాట. సో అది ఆ టైంకి మేమైతే వైట్ శారీస్ అనేవి కట్టుకోవాలి. సో ఆ వైట్ చీరనే నేనైతే ఇప్పుడు చూపిస్తున్నా. అందుకనే వైట్ చీర అయితే తీసుకున్నా. యాక్చువల్లీ ఇది లగ్నం మీద కూడా చాలా మంది వైట్ శారీస్ అంటే లగ్నం మీద కట్టుకుంటారు కదా, నేనైతే లగ్నం మీదకి ఈ చీర కట్టుకోలేదు. వైట్ శారీ సాకకి అండ్ నెక్స్ట్ డే మనకి ఊరేగింపు అవుతుంది కదా, ఊరేగింపు టైంకి ఇలాంటి చీరలే కట్టుకుంటాం అన్నమాట. ఏదైతే సాకకు కట్టుకుంటామో ఆ నెక్స్ట్ డే ఊరేగింపు కూడా అదే చీర కట్టుకోవాలి, మాలో ఆనవాయితీ. సో అందుకనే నేనైతే ఈ కలర్ శారీ తీసుకున్నా. వైట్ వచ్చి అంటే వైట్ కాదు, క్రీమ్ మిక్స్డ్ అన్నమాట. సో ఈ శారీ అండ్ బార్డర్ వచ్చేసి మెరూన్ కలర్. మొత్తం శారీ అంతా ఇలానే ఉంటుంది గైస్. అండ్ శారీ అంతా కూడా సేమ్ ఇలానే ఉంటుంది. మనకి పైటన్స్ వచ్చి ఇలా వస్తుంది, ఓకేనా.
సో నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ మనకి ఏంటంటే ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. సో ఆ ప్లెయిన్ బ్లౌజ్కి చిన్న బార్డర్ మనం హైలైట్ చేసుకుంటే సరిపోతుంది. అప్పట్లో మనకి అన్ని బ్లౌజెస్ వర్క్ అది ఇది అని అంతగా ఐడియా అయితే లేదు. సో తర్వాత ఫ్యూచర్ కోసం ఆలోచించే ఇది కూడా మనకు లేదు కాబట్టి ఎలా పడితే అలా స్టిచ్ చేయించేసుకున్నాము. ఇప్పుడైతే కొంచెం బాధపడతాము, లైక్ అప్పటివి బ్లౌజెస్ ఇప్పుడు సెట్ కావట్లేదు అని చెప్పి మనం బాధపడతాం. అండ్ ఇది వచ్చేసి కలర్ అయితే చిన్నది అంటింది. ఏ శారీస్ కూడా కలర్ పోలేదు, బట్ ఈ శారీకి మాత్రం కొంచెం కలర్ అయితే అంటేసింది అనమాట, లైక్ మెరూన్ కలర్ ఊడిపోయింది. అండ్ ఈ శారీ వచ్చేసి 6000, జస్ట్ ఫర్ 6000. అండ్ 6000 అయినా అది ఉమెన్స్ వరల్డ్ లో తీసుకున్నా గైజ్. నా శారీస్ అన్ని కూడా మరీ రిచ్ కాదు, అన్ని రీజనబుల్ ప్రైసెస్లోనే నేనైతే తీసుకున్నాను అన్నమాట. సో నెక్స్ట్ చీర వచ్చేసి మనం ఊరేగింపుకు కూడా అదే చీర కదా కట్టుకుంటాము. మాలో ఏంటంటే మళ్ళీ మార్నింగ్ ఊరేగింపు అయిపోయిన తర్వాత కళ్యాణ మండపంకి వెళ్ళిపోతాం కదా, ఆ తర్వాత మనకి ఆఫ్టర్నూన్ అనేది ఒక పులగం అనేది ఒకటి ఉంటుంది అన్నమాట. సో పులగం ఏంటి అంటే పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని కూర్చోపెట్టుకొని మధ్యలో మేనత్తో ఎవరో ఒకరు కూర్చుంటారు. మనకి పప్పన్నం చేస్తారన్నమాట. సో ఆ పప్పన్నానికి గానుగు నూనె ఏదో అంటారు కదా, ఆయిల్ అలానే చిన్న బెల్లం ముక్క పెట్టి మనకి తినిపిస్తారన్నమాట. అమ్మాయి అబ్బాయి తినిపించుకుంటారు. సో అలాంటప్పుడు మేము ఏంటంటే పులగానికి ఎల్లో కలర్ శారీ అనేది చూస్ చేసుకుంటాము. సో ఆ ఎల్లో కలర్ శారీ కూడా మీకు ఇప్పుడు చూపిస్తా గైస్. సో ఎల్లో కలర్ శారీ అన్నమాట. ఇది చాలా బరువు ఉంటుంది, కానీ ఎల్లో తీసుకోవాలి కదా అని చెప్పి ఫస్ట్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. ఏంటంటే మేము ఎప్పుడైతే షాపింగ్కి స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ సెలెక్ట్ చేసే చీర, నా పెళ్లి కోసం సెలెక్ట్ చేసే చీర కూడా ఇదే అన్నమాట. సో యాక్చువల్లీ పసుపు తెచ్చుకున్న రోజే మనం షాపింగ్కి అయితే స్టార్ట్ అవుతాం కదా, ఆ రోజే ఎల్లో కలర్ శారీ తీసుకోవాలని ఒక చిన్న సెంటిమెంట్ అయితే ఉంటుంది కదా, అలాంటప్పుడు మేమైతే ఎల్లో కలర్ శారీ తీసుకున్నాం గైస్. ఇది వచ్చేసి ఎల్లో కలర్ శారీ చాలా అంటే చాలా బరువుగా ఉంటుంది. ఈ ప్లేస్ నుండి ఈ ప్లేస్ వరకు చాలా బరువుగా ఉంటుంది గైస్. అండ్ ఇదంతా కూడా మనకి మంచి డిజైన్తో ఇచ్చారు. దగ్గర నేను చూపిస్తున్నా చూడండి ఒక్కసారి. అండ్ ఇలా పింక్ కలర్ రోజెస్తో గ్రీన్ కలర్ లీవ్స్తో పేరప్ చేశాడు. అండ్ బార్డర్ కూడా చాలా బాగుంది, మీకు చూపిస్తా దగ్గర నుండి. అండ్ బార్డర్ వచ్చేసి ఇలా అన్నమాట. సో మొత్తానికి బార్డర్ కూడా చాలా బాగా హైలైట్ చేశాడు. అండ్ ఫుల్ హెవీగా ఉంటుంది వర్క్. సో నేనైతే ఎక్కువగా కట్టలేదు, పెళ్ళికి ఒకసారి కట్టా, తర్వాత ఫస్ట్ యానివర్సరీ తర్వాత ఒకసారి కట్టా, అది కూడా అన్నవరంలో వ్రతం చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు కట్టుకున్నా అనమాట ఈ శారీ. సో క్యారీ చేయడం అయితే చాలా ఇబ్బంది అవుతుంది, కానీ ఒకసారైనా కట్టాలి కదా, తీసుకున్న దానికి న్యాయం చేయాలి కాబట్టి అప్పుడప్పుడు కట్టుకోవాలి గైస్. అండ్ ఇది కింద అంతా కూడా పార్ట్. సో దీని ప్రైస్ వచ్చేసి 5000. ఇది కూడా విమెన్స్ వర్క్ 6000 అనుకుంటా, 5000 6000. కొన్ని శారీస్ గుర్తున్నాయి, కొన్ని శారీస్ అయితే గుర్తులేవు. అది కూడా నేను విమెన్స్ వల్ల తీసుకున్నా గైస్. అండ్ ఇంకా అదంతా కార్యక్రమం అయిపోతుంది కదా, పుల్లగానికి ఆ చీర కట్టుకుంటాం. అండ్ మార్చేసుకున్న తర్వాత ఈవినింగ్ ఏమవుతుందంటే ప్రతానం చేస్తారన్నమాట. సో కాల్గోలు అయిన తర్వాత ప్రతానం అయితే చేస్తారు. ప్రతానం అయిన తర్వాత కాల్గోలు చేశారు నాకైతే. యాక్చువల్లీ అమ్మ వాళ్ళ ఆనవాయితీ ఏంటంటే కాల్గోలు చేసిన తర్వాత ప్రతానం అయితే చేస్తారన్నమాట. సో అప్పుడు ఏంటంటే మంచి చీర తీసుకున్నా. నా మోస్ట్ ఫేవరెట్ శారీ అంటే నా వెడ్డింగ్ కలెక్షన్లో నాకు ఇష్టమైన చీర, ఎక్కువ బరువుతో ఉంటుంది, ప్రైస్ కూడా 6000 ప్రైస్ అండి. ఇది కూడా నేను విమెన్స్ వరల్డ్లోనే తీసుకున్నామాట, చూపిస్తా. అండ్ చాలా అంటే చాలా ఇష్టం, నాకు ఇష్టమైన చీర. నా ఫ్రెండ్ పెళ్ళికి కూడా నేను ఇదే చీర కట్టుకొని వెళ్ళాను అన్నమాట. సో నాకు చాలా బాగుంటుంది. ఒక సింగిల్ కలర్తో బిస్కెట్ కలర్ అంటాం కదా, సో బిస్కెట్ కలర్ శారీ అంటున్నానేంటి, బిస్కెట్ కలర్ చీరేనండి. అండ్ వర్క్ అయితే ఇలా వచ్చింది, మొత్తానికి వర్క్ అంతా కూడా ఇలానే ఉంటుందన్నమాట. సో ఇంకా డీప్గా ఓపెన్ చేసి మీకు చూపిస్తా. వెయిట్ గైస్. సో గైస్ చూస్తున్నారు కదా, ఇది శారీ డిజైన్. అండ్ కింద బార్డర్కి ఇలాగా మనకి మొత్తం శారీ అంతా కూడా ఇలానే ఇచ్చారు గైస్. శారీ అంతా కూడా ఇలానే ఇచ్చారు. అండ్ మనకి ఏంటంటే పైట్ అంచుకు మాత్రం ఫుల్ హెవీ వర్క్ అండి. ఇది మనం సింగిల్ పైట్ కూడా వేసుకోవచ్చు. నేనైతే క్యారీ చేయలేనులేండి, అలవాటు ఉన్న వాళ్ళు అయితే క్యారీ చేయగలరు ఈజీగా. సో ఇది చీర. అండ్ దీని ప్రైస్ అయితే 6000 అనుకుంటా, 6000 ఉమెన్స్ వరల్డ్లో తీసుకున్నా గైస్. అండ్ ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ప్రతానంకి ఆ చీర పెడితే మన అత్తవారు కూడా మనకు ఒక చీర అంటూ పెడతారు కదా, సో ఆ శారీ కూడా ఇప్పుడు మీకు చూపిస్తున్నా.
అండ్ పాలపిట్ట కలర్ అంటారు కదా, అత్తయ్య వాళ్ళు తీసిన చీర ఇది. అది కూడా నేనే ఎంచుకున్నా. అన్ని కలర్స్ ఉన్నాయి నా దగ్గర, ఈ కలర్ లేదని చెప్పి ఈ కలర్ని అయితే చూస్ చేసుకున్నా గైస్. అండ్ శారీ వచ్చేసి పాల్పిట్ కలర్ అంటారు కదా, ఇది అయితే నేను ఒకేసారి పెళ్ళి అయిన తర్వాత ఫస్ట్ టైం సింహాచలం వెళ్ళాము హస్బెండ్ నేను మమ్మీ వాళ్ళతో, అప్పుడు కట్టుకున్నా. ఆ తర్వాత మరి ఇంకా కట్టుకోలేదు, ఎందుకంటే బ్లౌజ్ అయితే సెట్ అవ్వలేదు గైస్. అందుకనే మళ్ళీ ఒక్కసారి బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకొని కట్టుకోవాలనిపిస్తుంది చీర. అండ్ బార్డర్ అయితే సేమ్ ఇలా వస్తుంది గైస్ బార్డర్. అండ్ మిగతా అంతా కూడా నార్మల్గానే ఉంటుంది శారీ, లోపల అంతా కూడా ఒకలాగే ఉంటుంది. బట్ మనకి పైటంచి వచ్చినప్పటికి ఇలా వస్తుంది అన్నమాట. అంటే ఇలా పట్టు చీరలకి నార్మల్ శారీస్కి అన్నీ ఇలానే కదా వస్తాయి. సో ఇదే చీర అండ్ చాలా బాగుంటుంది. మళ్ళీ ఎప్పుడు టైం వస్తుందో నాకు ఈ శారీస్ అన్ని కట్టుకోవడానికి. అండ్ ప్రతి చీరతో నేను కట్టుకొని రీల్స్ అయితే చేసి మీకు చెప్తాను. అండ్ ఇప్పుడు ఫుల్ వీడియో ఎలా అయితే చేశానో అలాగా షార్ట్ వీడియోస్ కూడా ఒక్కొక్క చీర కట్టుకొని దీనికోసం ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నాను అనమాట. అంటే మళ్ళీ నా మెమొరీస్ అన్ని రీకలెక్ట్ చేసుకుంటున్నా. నా వెడ్డింగ్ టైంలో ఎలాంటి శారీస్ తీసుకున్నా, ఎక్కడెక్కడ తీసుకున్నా, ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి ఇవన్నీ శారీస్ కూడా చేద్దామని అనుకుంటున్నా అన్నమాట. టైం ఎప్పుడు వస్తుందో. ఈ వీడియో కూడా చాలా రోజుల నుండి నాకు ఫాలోవర్స్ అడుగుతున్నారు కానీ చెయ్యట్లేదు అన్నమాట. సో ఇంకెలా అయినా మీకోసం నేను చేసి ఎక్స్ప్లోర్ చేసి చూపించేయాలి, ఆ వీడియోస్ అన్ని మీరు చూడాలి, నా శారీ కలెక్షన్స్ అంతా మీరు చూడాలి అని చెప్పి ఈరోజు ఫాస్ట్గా లేచి ఫాస్ట్గా నా పనులన్నీ పూర్తి చేసేసుకొని మీకోసం నేనైతే ఇలా రెడీ అయిపోయి సింపుల్గా ఇంక వీడియోని అయితే స్టార్ట్ చేశాను గైస్. అండ్ ఇంకా లాస్ట్ శారీ ఇంకంతా అయిపోయిన తర్వాత మనకి ఇంకేముంటుంది, లాస్ట్లో వెడ్డింగ్ అయితే ఉంటుంది కదా. సో వెడ్డింగ్ శారీని కూడా మీకు చూపించేస్తున్నా అన్నమాట. సో నా వెడ్డింగ్ శారీ అయితే మాత్రం చాలా 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 ఇష్టమైన చీర. ఎవరికి ఇష్టం ఉండదండి పెళ్లి చీర అంటే, అందరికీ ఇష్టమే. అలానే నాకు కూడా పెళ్లి చీర అంటే చాలా ఇష్టం. నేను తీసుకున్న తర్వాత ఈ చీర చాలా మంది నా వీడియోస్ చూసి చాలా మంది కొనుక్కున్నారు ఇదే చీరలు. అండ్ ఇదే కలర్ కాంబినేషన్స్, వాళ్ళ మ్యారేజెస్ కూడా ఇలాంటి శారీసే లగ్నం మీదకి తీసుకున్నారు. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. కాకపోతే ఏం చేసినా కూడా ఫస్ట్ నేనే కొనుక్కోవాలి. నేను కొనుక్కున్న తర్వాత నన్ను చూసి కొనుక్కున్నా పర్వాలేదు, కానీ వాళ్ళని చూసి కొనుక్కునే దానికన్నా మనల్ని చూసి వాళ్ళు కొనుక్కుంటే చాలా బాగుంటుంది కదా. నేనైతే చాలా ఎక్సైటెడ్గా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయేదాన్ని, ఎందుకంటే వావ్ అయితే నా చీర చాలా బాగుంది కాబట్టి వాళ్ళకి నచ్చింది, అందుకనే కొనుక్కున్నారు. కానీ మనలాగే వర్క్స్ చేయించుకోవాలంటే కష్టం కదా. ఆల్మోస్ట్ చాలా మంది అడిగారు నా అలాంటి బ్లౌజ్ డిజైన్స్ చేయించుకుంటాను అది ఇది అని చెప్పి, కానీ వాళ్ళకైతే నేను షేర్ చేయలేదు, మరి షేర్ చేశానో నాకైతే గుర్తులేదు. సో అలా కాకపోయినా నాలాంటి చీర కొనుక్కున్నారంటే నేనైతే హ్యాపీగా ఉన్నాను, అంటే నాకు కూడా సెట్ అయింది, నా చీర కూడా బాగుంది అని చెప్పి నేను హ్యాపీగా ఫీల్ అయ్యా. సో ఇంకెందుకు లేట్, అది కూడా చూపించేస్తున్నా గైస్. ఆ లాస్ట్ శారీ అండ్ నా వెడ్డింగ్ చీర అన్నమాట. ఇది బాగా నలిగిపోయింది. ప్రతిదానికి పెళ్లి చీర, ఎందుకంటే నాకు ఇష్టం కాబట్టి పెళ్లి చీరను అయితే యూజ్ చేసేదాన్ని. అండ్ ఈ చీర వచ్చేసి గ్రీన్ కలర్ అండి. 2 కలర్స్ లాగా మిక్స్ అయ్యి మనకి షైనింగ్ అయితే వస్తుంది కదా. సో ఇప్పుడు ఈ చీర చూడగానే మీకు కూడా అర్థమైంది కదా, నేను కూడా చాలా మంది దగ్గర చూసానని అనుకుంటున్నారేమో కదా. ఒకవేళ అలా అనుకున్నట్టయితే మీ దగ్గర కనుక ఇలాంటి శారీస్ ఉంటే నాతో అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి గైస్. అండ్ ఈ చీర వచ్చేసి 11,000 పైన, ఎగ్జాక్ట్గా నాకైతే గుర్తుకు లేదు కానీ 11,000కి ఎక్కువగానే తీసుకున్నాను అన్నమాట. యాక్చువల్లీ అమ్మ 20,000 30,000 చీర తీసుకోమన్నారు పెళ్ళికి లగ్నం మీదకి. అయితే 20,000లో లేదంటే 30,000లో ఒక చీర తీసుకో అంటే, ఎందుకమ్మా అంత రేటు పెట్టి చీర తీసుకునేదానికన్నా అంత అమౌంట్తో ఒక 2-3 చీరలు తీసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి కొంచెం పిసినార్తనం చేసి ఈ చీరని అయితే చూస్ చేసుకున్నా. ఎనీవే పిసినార్తనం చేసినా మనకి యూజ్ అవుతుంది కదా, ఆ మనీ అనేది ఇంకొక చీరలకి యూజ్ అవుతుంది కదా అని చెప్పే కాన్సెప్ట్తో నేనైతే ఈ శారీని తీసుకున్నా గైస్. అండ్ ఈ చీర వచ్చేసి గ్రీన్ కలర్, డార్క్ గ్రీన్. అండ్ బార్డర్ వచ్చేసి మనకి ఇలా సేమ్ ప్లెయిన్ వస్తుంది. అండ్ చీర అంతా కూడా ఇలానే వస్తుంది. కిందన ఇలా అది పై బార్డర్ అండ్ ఇది కిందన బార్డర్. అండ్ బార్డర్ అయితే మనకు అలా ఆ విధంగా వస్తుంది కదా గైస్. మొత్తం శారీ అంతా కూడా ఇలానే వస్తుంది. అండ్ మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్, ఇంకా తర్వాత మనకి పైటంచ్ అయితే ఇలా వస్తుంది. సో కిందన నాట్స్ అయితే ఇచ్చారు. అండ్ దీనికి మనం బ్లౌజ్ అయితే మాత్రం హెవీగా స్టిచ్ చేయించుకున్నా. సో గైజ్ ఇవే నా వెడ్డింగ్ కలెక్షన్. అండ్ రిసెప్షన్కి లెహంగా అయితే ఉంది, అది నేను షార్ట్స్లో చెప్పాలనుకుంటున్నా, వీడియో అయితే లెంత్ అయిపోతుంది. సో గైజ్ ఇదే నా వీడియో, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. ఇన్ని శారీస్లో మీకు ఏ చీర నచ్చిందో పర్టికులర్గా ఆ శారీ కలర్తో మెన్షన్ చేసి నాకు కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి గైజ్. ఈ వెడ్డింగ్ శారీ కలెక్షన్స్ అంతా కూడా మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. బాయ్ బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.